జైశ్రీ దాదాజీ ఇది రెండో భాగానికి తరువాతి భాగం. బర్ఫాని దాదాజీ మహారాజ్ భాగం 3. మేము 9 రోజుల నర్మదా జయంతి ఉత్సవాల కోసం అమర్కంటకు వచ్చాము. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, దాదాజీతో ముడిపడిన అద్భుత అనుభవాలు నమ్మశక్యం కానివి. గడ్డకట్టే చలిలోనూ అలౌకిక సంఘటనలు, సాధారణమైన లోకాన్ని చూశాను. దాదాజీ ఉనికి నా సందేహాలన్నింటినీ దూరం చేసింది. ఆయన ఆశీస్సుల వల్లే ఆయన రహస్యాలను, ముఖ్యంగా ఆయన కాయకల్ప స్వరూపం మహా అవతార్ బాబాజీ మహారాజ్ వంటి గొప్ప యోగులతో ఆయనకున్న సంబంధం గురించి తెలుసుకోవాలనే ప్రేరణ నాకు కలిగింది. అమర్కంటక్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ప్రతి తీర్థయాత్రకు ఒక ప్రత్యేకమైన స్థల పురాణం ఉంటుంది. ఒకటి మరొకదానితో అంతగా పోలి ఉండదు. అమర్కంటక్కి కూడా అలాంటి ప్రత్యేక స్థల పురాణం ఉంది. ప్రకృతి తన సౌందర్యమంతటినీ ఇక్కడ కురిపించినట్లు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం అశాంత మనసులకు కూడా శాంతినిస్తుంది. ఈ పవిత్ర స్థలం నిస్సందేహంగా భగవంతుని నిత్యధామం. ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక అలౌకిక రహస్య ద్వారం. ఈ ద్వారం దాటడం సాధారణ మానవులకు అసాధ్యం. ఇది సత్యాన్వేషకులకు, భగవద్భక్తులకు మాత్రమే సాధ్యం. అమర్కంటక్లో 4 కోట్ల మంది మహాత్ములు అదృశ్య రూపంలో ఉంటారని నానుడి ఉంది. అందుకే దీనిని ఆశ్రమనగరి అంటారు. చాలామంది యోగులు, మహాయోగులు జన కళ్యాణం కోసం ఆశ్రమాలు స్థాపించి ఎటువంటి ప్రచారం లేకుండా ప్రశాంతంగా జనహిత కార్యాలు, జీవసేవ చేస్తున్నారు. అదే సమయంలో అనేకమంది యోగ పురుషులు అమర్కంటక్ లోతులలో అదృశ్య రూపంలో నిశ్శబ్దంగా తమ సాధన చేస్తున్నారు. ఇక్కడ యోగులను, మహాయోగులను గుర్తించడం చాలా కష్టం. వారు సాధారణ ప్రజల మధ్య కలిసిపోయి ఉంటారు. వారు స్వయంగా తమను తాము వెల్లడి చేసుకునే వరకు వారిని గుర్తించలేము. ఆశ్రమంలో ఓ రాత్రి చీకటి పడి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి 8:30 కాగానే గుడి, దారులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూతపడ్డాయి. నాకు విపరీతమైన చలి వేస్తోంది. ఇంత అకస్మాత్తుగా ఈ చలిలోకి వచ్చేశాను. జబ్బు పడితే ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. అందుకే చెలో మన్ నిజనికేతన్ అనే సామెతను గుర్తు చేసుకుంటూ నేను రూమ్కి తిరిగి వచ్చాను. రూమ్కి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు బర్ఫాని దాదాజీ మహారాజ్ ఆశ్రమ వరండాలోకి వచ్చి కూర్చుంటారని నారాయణ్ బాబు ద్వారా నాకో విషయం తెలిసింది. ఆ ఎముకలు కొరికే చలిలో శిష్యులు ఆయనకు పాదపూజ చేసి ప్రసాదం తీసుకుంటారని, దాదాజీ భక్తులకు తిలకం దిద్దుతారని చెప్పారు. 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఆ సమయంలో స్నానం చెయ్యడం నాకు సాధ్యం కాదని అర్థమైంది. ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యం నెరవేరాలి కాబట్టి రేపు ఉదయం స్నానం చెయ్యకుండానే దర్శనానికి వెళ్తాను. అమర్కంటక్లోని ఈ వాతావరణాన్ని శరీరం తట్టుకోలేకపోతున్నా. ఒక జీవన్ముక్త మహాపురుషుడి దర్శనం కోసం వచ్చాను కాబట్టి శారీరక బాధలన్నింటినీ లెక్క చేయలేదు. దాదాజీ మహారాజ్ సన్నిధిలో ఒక ఉదయం. మరుసటి రోజు ఉదయం నేను వణుకుతూనే ప్రధాన ఆశ్రమ ప్రాంగణానికి చేరుకున్నాను. వరండాలో బర్ఫాని దాదాజీ మహారాజ్ శిష్యులతో చుట్టుముట్టబడి ఉన్నారు. ఆయన స్వెటర్ ధరించి తెల్లటి వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకున్నారు. కాషాయ రంగు శాలువను కప్పుకున్నారు. వారి ముందు ధూని వెలుగుతోంది. శిష్యులు ఒక్కొక్కరుగా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మేము దూరంగా నైవేద్యంతో నిలబడి ఉన్నాము. అకస్మాత్తుగా ఆయన లేచి నిలబడ్డారు. పరిచారకులు వెదురు కుర్చీలను వరండా నుండి బహిరంగ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. సన్నటి ఎండపడుతున్న ఆ చోట బర్ఫాని మహారాజ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి ఆ కుర్చీలో కూర్చున్నారు. భక్తులు, శిష్యులు కూర్చోవడానికి ఒక పెద్ద చాప పరిచారు. ఒక శిష్యుడు తన కుటుంబంతో వచ్చి దాదాజీ పాదాల కింద శాలువ పరిచి గురుపూజ చేశారు. నేను గమనించినదేమిటంటే పూజ జరుగుతున్నప్పుడు కూడా దాదాజీ బాహ్య కార్యకలాపాల పట్ల నిర్వికారంగా ఉంటూ అటూ ఇటూ చూస్తూ కొందరితో మాట్లాడారు. పూజ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. ఈలోగా కొందరు శిష్యులు, భక్తులు దూరం నుండే ప్రణామం చేస్తున్నారు. దాదాజీ భక్తుల నుదుటిపై సింధూరం తిలకం దిద్దుతున్నారు. ఆపై భక్తులని కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. గురుపూజ ముగియగానే నేను, బూంబా ముందుకు వెళ్లి దాదాజీ చరణ కమలాలకు ప్రణామం చేశాము. ఆయన చేతికి జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, శ్రీఫలం, 101 రూపాయి కానుకగా ఇచ్చాము. ఆయన మా ఇద్దరి నుదుటిపైన తిలకం దిద్దారు. నేను ఇచ్చిన ఎండు కొబ్బరికాయను మండుతున్న ధూనిలో వేశారు. బూంబా ఇచ్చిన బిర్వపత్రాన్ని పక్కన పెట్టారు. ఆయన మాతో ఏమీ మాట్లాడలేదు. మేము కొద్దిసేపు నిలబడ్డాము.
కొద్దిసేపటి తరువాత ఆయన ఒక వ్యక్తిని మర్రి చెట్టు కింద నుండి కుర్చీ తొలరించమని చెప్పారు. అక్కడ ఎండ లేదు, నీడ ఉంది. స్థలం మారింది. మేము బర్ఫానీ దాదాజీ మహారాజ్కు చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి వెళుతున్న సమయంలో అల్పాహారం ఇవ్వడం మొదలైందని చూశాము. అల్పాహారంలో ఆలూ పకోడీలు, టీ ఇచ్చారు. చిన్న ఆకులతో చేసిన దొప్పల్లో ఆలూ పకోడీలు తీసుకుని మైదానంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వారిలో కొందరు నాతో మాట్లాడటానికి వచ్చారు. కొందరి భావమేమిటంటే, బెంగాలీ వచ్చాడు, దాదాజీ గురించి రాయాలనుకుంటున్నాడు. తెలిసింది, చూసింది, జరిగింది చెప్పండి. దాదాజీ సాక్షాత్ భగవంతుడే. దాదాజీ మహారాజ్ అద్భుత లీలలు. రచయిత జిజ్ఞాస. నారాయణ్ బాబు నాకోసం సరైన మార్గం సిద్ధం చేశారని నేను అర్థం చేసుకున్నాను. మరో కారణం కూడా అనిపించింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, విదేశాలలో కూడా దాదాజీకి చాలామంది శిష్యులు, భక్తులు ఉన్నారు. కానీ బెంగాల్కు, దక్షిణ భారతదేశంలో కూడా ఆయన గురించి తెలియదు. అందుకే నేను ఇక్కడికి రావడం వారి భక్తులకు, శిష్యులకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. వారిలో చాలామంది అడగకుండానే దాదాజీ వివిధ అద్భుత లీలల గురించి నాకు చెప్పడం ప్రారంభించారు. దాదాజీ మానవ రూపంలో ఉన్న భగవంతుడే. వారు సర్వ అంతర్యామి అని వారు వివరించాలనుకున్నారు. నేను ప్రతి ఒక్కరి మాట ఆసక్తిగా వింటున్నాను. కానీ నా మానసిక ప్రతిస్పందన మాత్రం వేరే విధంగా ఉంది. ఠాకూర్ శ్రీ రామకృష్ణ వివేకానందతో ఇలా అన్నారు: పరిశీలించి మాత్రమే గ్రహించు. ఒక నిబద్ధత కలిగిన భక్తునికి ఈ అధికారం ఉంది. ఠాకూర్ ఇంకా ఇలా కూడా అన్నారు: మనసే నిజమైన గురువు. ఏది నిజమైనదో, ఏది నకిలీదో మనసే చెబుతుంది. అందుకే నేను అందరి మాటలు శ్రద్ధగా వింటూనే అవకాశం దొరకగానే బర్ఫానీ దాదాజీ మహారాజ్తో మాట్లాడి ఆయన సాధనా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన ప్రస్తుత వయస్సు 200 సంవత్సరాల కంటే ఎక్కువ. ఆయన కాలాన్ని జయించి ఇప్పటికీ ఎలా ఉన్నారు? నేను చూస్తున్న ఈ రూపం కాయకల్ప రూపమా? కాయకల్ప విద్య ద్వారా దీర్ఘాయువు, కొత్త రూపాన్ని ఎలా సాధించారు? భక్తులు, శిష్యులలో గురువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికి కల్పితమైన అతిశయోక్తి కథలను ప్రచారం చేయడం సాధారణం. ఇటువంటి సందర్భాలలో ఏది నిజం, ఏది అతిశయోక్తి అని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల నేను వాస్తవ సత్యమేమితో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎవరి గురించి ఇన్ని నమ్మశక్యం కాని కథలు ఉన్నాయో వారి ముందు ఆత్మసమర్పణ చేసి అసలు సమాచారాన్ని పొందడమే ఏకైక మార్గం. ఆయన నిజంగానే మృత్యుంజయ మహాసాధకులైతే నాకు అవకాశమిస్తారు. తన జీవితంలోని గూఢ రహస్యాలను చెబుతారు. ఉన్నత స్థాయి మహాపురుషుల మనసులో సంకుచితత్వం, అహంకారం ఉండవు. వారు సంస్కారరహిత మహాపురుషులు. మహాపురుషుల ఆగమనం సాధారణ ప్రజలలో ధర్మ అనుశాసనాన్ని మేల్కొల్పడానికే జరుగుతుంది. వీలైనంతవరకు బర్ఫానీ దాదాజీ మహారాజ్ సన్నిధిలో ఉండి ఆయన దైవిక కార్యకలాపాలను గమనించడం నా మొదటి పని. ఇంతటి కఠినమైన పని చెయ్యడానికి నేను ఆయనకు పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోవాలి అని నాకు తెలుసు. లేకపోతే ఆయన నాపై దయ ఎందుకు చూపుతారు? కృప అనే పదానికి వాస్తవ అర్థం దయ. తీర్థయాత్రలు చేయడం, విగ్రహ దర్శనాలు చేయడం, కుటుంబ సంక్షేమం కోసం ప్రార్థించడం సాధారణం. కాని భగవంతుడు కృప చూపించండి అని పలికినప్పుడే భావ జగత్తులో ద్వంద్వం మొదలవుతుంది. నా సుదీర్ఘ సాధు సాంగత్యం అనుభవంలో కృపకు మరొక అంతర్గత, ప్రతీకాత్మక అర్థముందని అర్థమైంది. కృప అంటే చేసి పొందడం. దీనికి స్వయంగా ఈశ్వర ఉన్ముఖం కావడం, పరమేశ్వరుడి పట్ల పూర్తిగా ఆత్మసమర్పణ, శరణాగతి పొందడం అవసరం. కేవలం అలవాటుగా విగ్రహానికి నమస్కరించి భగవంతుడు కృప చూపించండి అనడం వల్ల భగవంతుడి దానశీలత లభించదు. విశ్వాసం యొక్క పునాదిని బలోపేతం చెయ్యాలి. ఆపదలో పడి పదే పదే ప్రార్థించినా ఫలితం లభించకపోతే భక్తి, విశ్వాసం కర్పూరంలా ఎగిరిపోతాయి. అప్పుడు భగవంతుడు లేడు, దేవుడు లేడు అనే ఆలోచన మొదలవుతుంది. తల్లి పేగు తెంచుకుని బిడ్డ జన్మిస్తుంది. అందుకే సంతానానికి మరొక పేరు, ఎంతో విలువైన సొత్తు లేదా రత్నం అంటారు. ఆ బిడ్డ పాలు తాగడం కోసం ఏడవడం మొదలుపెట్టినప్పుడు తల్లి మొదట దాని ఏడుపును అంతగా పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ ఆకలి వేదనతో బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు తల్లికి స్పృహ వస్తుంది. ఆమె బిడ్డను ఒడిలోకి తీసుకుని దాని ఏడుపు ఆపడానికి మమకారంతో పాలిచ్చి శాంతపరుస్తుంది. బిడ్డ ప్రపంచాన్ని మరచి వ్యాకుల మనస్సుతో ఏడ్చింది. అప్పుడే కదా తల్లికి దయ వచ్చింది. దీనినే కృప అంటారు. తదుపరి ప్రయాణం కోసం వేచి ఉండండి.
బర్ఫాని దాదాజీ మహారాజ్ తన వాహనాన్ని కేవలం నీటితో ఎలా నడిపారు? ఒక కోతి ఆయన పాదసేవలో ఎలా లీనమైంది? ఈ అద్భుత సంఘటనల వెనుక దాగి ఉన్న నిజమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే బర్ఫాని దాదాజీ మహారాజ్ ఒక రహస్యమైన ప్రయాణం తదుపరి భారం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. భాగం 4 త్వరలో వస్తుంది. జై శ్రీ దాదాజీ.